హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడచ్చు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో మనం రోజు కూరల్లో వాడుకునే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎలా తయారు చేయాలి, పులుసుల్లో వాడుకునే పొడి తయారు చేసి చూపిస్తాను. అలాగే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎందులోకైనా వాడుకునే గరం మసాలా పొడి కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కూరల్లో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి వాడుకుంటూ ఉంటాం కదండి. నాకు వీలైనట్లుగా ధనియాలు, జీలకర్ర కలిపి ఇలా పొడి చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ధనియాలు ఈ పొళ్ళన్నిటిలోకి వాడతాను కాబట్టి ఎండలో ముందే పెట్టి ఉంచానండి. 2 కప్పులు నిండుగా ధనియాలు తీసుకుని, ఇదిగోండి 1/2 కప్పు జీలకర్ర తీసుకుని రెండింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నానండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. ఈ పొడిని లంచ్ బాక్సెస్కి రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదండి, అందులో ఒక 1/2 టీ స్పూన్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడైతే పులుసుల్లో వాడుకునే పొడి తయారు చేస్తున్నాను. 1 కప్పు నిండుగా ఆవాలు, ఆ కప్పుతోనే 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మెంతులు వేసి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుని అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటానండి. ఆవాలు చిటిపటలాడుతూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఇలా ఎర్రగా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. మీరు చేపల పులుసు పెట్టుకున్నా, కంద పులుసు పెట్టుకున్నా, బెండకాయ పులుసు పెట్టుకున్నా, ఏ పులుసుల్లోకైనా సరే ఇది ఒక 1/2 స్పూన్ కనుక వేసారనుకోండి, ఆ పులుసు టేస్ట్ అస్సలు ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతూ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల పులుసులోకి అయితే మనం పులుసు పెట్టుకునే క్వాంటిటీని బట్టి ఈ పొడి కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి, పులుసు టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గరం మసాలా పౌడర్కి 1 కప్పు ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు వేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం ఫ్రై చేసి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల సోంపు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఇదిగోండి ఇక్కడైతే లవంగాలు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల లవంగాలు వేస్తున్నానండి. అన్ని ఇక్కడ 1 స్పూన్ తోనే కొలత తీసుకున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు చేసిన మసాలా పొడి ఈ కొలతలతోనే చేస్తాను. నాకు ఇలా తయారు చేసుకున్న మసాలా పొడి దగ్గర ఒక 45 రోజులు వస్తుంది. అదే స్పూన్తో 1 స్పూన్ నిండుగా యాలకులు వేసుకున్నానండి. ఇంకొక 1/2 స్పూన్ కూడా యాలకులు వేసుకున్నాను. దాంతోపాటు ఇదిగోండి స్టార్ అనాస పువ్వులు ఒక 5 వేసుకున్నాను. ఇదిగోండి జాపత్రి ఉంటుంది కదా, అది ఒక 4 తీసుకుని ఇలాగా చక్కగా చిదుముకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం డ్రై అయితే మనకి పౌడర్ చక్కగా అవుతుంది. అప్పుడు మనకు తయారు చేసుకున్న పొడి కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. జాజికాయ ఉంటుంది చూడండి, ఆ జాజికాయల్లోంచి ఒక 1/2 వంతు జాజికాయ ముక్క కూడా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇక్కడ చూడండి దాల్చిన చెక్క ఎంత బాగుందో కదా. ఈ మసాలాలన్నీ కూడా మేము ఇక్కడ మాకు దగ్గరలో నక్కపల్లి ఉప్మాక తీర్థం జరుగుతుందండి. ఆ ఉప్మాక దగ్గర ఇలా మసాలాలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. సంవత్సరానికి సరిపడా మసాలా సామాన్లు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మేమైతే అక్కడి నుంచే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము. దాల్చిన చెక్క అలా ఉంటే మిక్సీలో గ్రైండ్ అవ్వదు కదండి, అందుకని దంచుకొని ఒక 1/2 కప్పు వరకు దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను. దాంతోపాటుగా ఇక్కడ 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా ఇందులో వేసుకొని వీటన్నిటినీ కూడా ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వెచ్చబడాలి అంతే, బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదు. లాస్ట్లో ఒక 4 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇవన్నీ ఏవి కూడా కలర్ చేంజ్ అవ్వకూడదండి, దోరగా ఫ్రై అవ్వాలంతే. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను. ఒకవేళ మూకుల్లోనే ఉంచేసామనుకోండి ఆ వేడికి ఇంకా మాడిపోయినట్లు అయిపోతాయి. అందుకని చెప్పేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదిగోండి దినుసులన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి. చూడండి మెంతులు ఇలా ఎర్రగా ఉండాలి, మాడకూడదనమాట. మెంతులు వేగిన తర్వాత అసలు చేదు ఉండవండి, కమ్మగా ఉంటాయి. దినుసులన్నీ చల్లారిపోయండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక్కొక్కటి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందు పులుసుల్లో వాడుకునే పొడి వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పొడులన్నీ వేసుకోవడానికి ముందుగానే గ్లాస్ జార్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుని పూర్తిగా ఎండలో ఆరబెట్టి ఉంచుకున్నానండి. ఇదిగోండి చక్కగా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. మనం మిక్సీ జార్లో పొడి చేసుకున్న తర్వాత కూడా వాటిలో ఎంతో కొంత వేడి ఉంటుందండి. ఆ వేడితోనే గనక మనం గ్లాస్ జార్స్లో నింపేసుకున్నాం అనుకోండి,
కొంచెం చెమ్మ వచ్చినట్టు అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా పేపర్ మీద వేసి కాసేపు ఆ వేడంతా తగ్గిపోయే వరకు ఉంచి అప్పుడు గ్లాస్ జార్స్లో ఫిల్ చేసుకుంటాను. ఇదిగోండి జీలకర్ర ధనియాల పొడి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా పౌడర్ కూడా గ్రైండ్ చేసేస్తున్నానండి. ఈ పొడులన్నీ కూడా మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కనుక చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్క నెల రోజుల వరకు ధీమాగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ నేను చేసుకున్న మసాలా పౌడర్ వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా దేంట్లోకైనా అదే వాడేస్తానండి. ఇక తర్వాత ఆఖరికి బిర్యానీలో కూడా అదే యూజ్ చేస్తాను. మసాలా పౌడర్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ వండినా కానీ ఈ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం అనుకోండి, కూర ఇంకా గుమగుమలాడిపోతూ ఉంటుందన్నమాట. ఈ 3 పొళ్ళు కనుక ఇంట్లో ఖాళీ టైం ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కూరలు చేసినా పులుసులు పెట్టుకున్నా ఒకవేళ ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ చేసుకున్నా అవన్నీ కమ్మగా టేస్టీగా ఉండటానికి ఈ పొళ్ళు కొంచెం కొంచెం వేసామనుకోండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ చేస్తాననుకోండి, అందులో గరం మసాలా పౌడర్ మాత్రం వెయ్యనండి. ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తానన్నమాట. పిల్లలు స్కూల్లో ఉంటారు కదండి, వేడి చేసిపోతుందని వెయ్యను. ధనియాలు జీలకర్ర పొడి పిల్లల హెల్త్ కూడా మంచిదండి. వారానికి ఒకసారి ధనియాలు జీలకర్ర నానబెట్టి రసం తీసి పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిది. ఒంట్లో ఏమైనా కఫం అది ఉంటే పోతుందన్నమాట. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను 1 నెలకి సరిపడా కూరల్లో వాడుకునే మసాలా పౌడర్స్ ఏమేమి ఎలా తయారు చేసుకుంటానో షార్ట్ కట్లో మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి, తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.